ఇప్పటి క్రితం మనం చూసాం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర డాక్టర్స్ మాట్లాడుతూ సీఎం జగన్ గాయానికి ఒక 3 కుట్లు వేశామని అలాగే లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆయనకి గాయాన్ని శుభ్రపరిచి 3 కుట్లు వేయడం జరిగింది. 1 సెంటీమీటర్ లోతు ఆయనకి వై ఆకారంలో గాయం ఏర్పడినట్లుగా చెప్పారు జీజీహెచ్ వైద్యులు. అయితే ఆ గాయం యొక్క తాలూకా ప్రభావం నొప్పి వాపు తగ్గడానికి మాత్రం 4 రోజుల సమయం పడుతుందని చెప్పారు. అయితే జగన్ ఆ సందర్భంలో డాక్టర్స్ ని అడిగారు బస్సు యాత్ర కొనసాగించవచ్చు కదా అని చెప్పి. సో బస్సు యాత్రకి ఎటువంటి అంతరాయం కూడా ఇవ్వాల్సిన పని లేదు, ఆయన బస్సు యాత్రని కొనసాగించవచ్చు అని డాక్టర్స్ చెప్పిన మేరకు రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. గాయం తగిలిన సందర్భంలో కూడా ఆయన ఏమాత్రం విరామం తీసుకోలేదు, కంగారు పడలేదు, భయపడలేదు. తన కంటికి ఏమైపోయిందో వెంటనే హాస్పిటల్కి వెళదాం, డాక్టర్ని పిలవండి, ఇలాంటి మాటలేవి కూడా మాట్లాడలేదు. ఇమ్మీడియట్గా ఆయన్ని బస్సులోనే ఆయన గాయానికి ప్రాథమిక చికిత్స వేసి ఒక చిన్న బ్యాండేడ్ వేసి మళ్ళీ బస్ స్టాప్ పైకి ఎక్కి అందరికీ ప్రజలకు అభివాదం చెప్తూ ముందుకు సాగారే తప్ప వెంటనే ఆసుపత్రికి మాత్రం ఆయన వెళ్ళలేదు. మొత్తం యాత్ర పూర్తయిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకి చికిత్స చేయించుకున్నారు. 3 కుట్లు కూడా పడ్డాయి. ఎంత లోతుగా ఆయనకి గాయమైంది అనేది కూడా డాక్టర్స్ చెప్పారు. 1 సెంటీమీటర్ లోతు ఆయనకి గాయమైంది, దానికి 3 కుట్లు వేశామన్నారు. అప్పటి నుంచి గాయం తగిలింది 8 గంటల 7 నిమిషాలకైతే 8 గంటల 7 నిమిషాల నుంచి 11:30 గంటల వరకు కూడా, అంటే దాదాపుగా 3 గంటల పైన సమయం ఆయన నొప్పిని భరిస్తూనే ఆయన ఆ బస్సు యాత్రని కొనసాగించారు. అంటేనే ఆయన మనో నిబ్బరం ఎలాంటిది అనేది మనం ఈ సంఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్కడికి ఆయన నివాసం దగ్గరలోనే ఉన్నా కూడా ఆసుపత్రి నుంచి నివాసానికి వెళ్ళి విరామం తీసుకోకుండా మళ్ళీ ఎక్కడైతే నైట్ హాల్ట్ కోసం అక్కడ సదుపాయాన్ని ఏర్పాటు చేశారో కేసరపల్లిలో, మళ్ళీ తిరిగి ఆ కేసరపల్లికే ఆయన వెళ్ళిపోయారు సతీమణి భారతితో కలిసి. ఇప్పటికీ ఇంకా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం కొద్దిసేపటి క్రితం చూసాం. ఒక్కసారి గాయానికి సంబంధించి ఎలాంటి చికిత్స అందించారు అనేది ప్రభుత్వ వైద్య ఏం మాట్లాడారో ఎగ్జాక్ట్ గా ఒకసారి చూద్దాం. అది నుదురు మీద గాయం అయిందండి. ఆ గాయాన్ని శుభ్రం చేసి సరి చేసామండి, రిపేర్ చేసి 3 కుట్లు పడ్డాయి సార్. ఒక 1 సెంటీమీటర్ డెప్త్ ఉంది. 1 సెంటీమీటర్ డెప్త్ మొత్తం అది ట్రయాంగిల్ షేప్లో ఉందండి. సో 1 సెంటీమీటర్ ఈచ్ సైడ్. అది మేము క్లీన్ చేసినప్పుడు అయ్యాయి సీషా ఇచ్చాము, అక్కడ వరకే ఇంజెక్షన్ చేసాము. 3 కుట్లు పడ్డాయి. డీప్ డెప్త్ డాక్టర్ గారు చెప్పారు కదా, వాపు ఉంది కనుబొమ్మ పైన ఎడం పక్కన. సీఎం కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. సో ఇక్కడ క్లోజ్